దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. గణపతిని వినాయకుడు, సిద్ధి వినాయకుడు, విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు. ఆయన అందరి కోరికలు తీర్చే మంగళమూర్తి. ఒక చిన్న శ్లోకం ద్వారా ఆయన్ని సంతోషపెట్టొచ్చు. ఈ శ్లోకం చాలా సులభం. పిల్లలైనా పెద్దలైనా సులభంగా నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో ఆ శ్లోకం, దాని అర్థం, గణపతి పూజ ఎలా చేయాలో చూద్దాం. మొదట ఆ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవో తం వందే కుంజారణనః. ఈ శ్లోకం చిన్నదైనా చాలా శక్తివంతమైంది. దీన్ని పఠించటం, గుర్తుంచుకోవటం, రోజు చెప్పుకోవటం చాలా సులభం. ఈ శ్లోకం చెప్పుకుంటే గణపతి ఆనందంగా మన కోరికలను తీరుస్తాడు. దీని అర్థం ఏంటో చూద్దాం. ఈ శ్లోకంలో గణపతి గురించి అందమైన విషయాలు చెప్పారు. గణపతి మేనమామ విష్ణుమూర్తి. ఆయన శ్రీకాంతుడు, అంటే సకల సంపదలను ఇచ్చే దేవుడు. గణపతి మేనత్త మహాలక్ష్మి. ఆమె సర్వమంగళ, అంటే అన్ని శుభాలను ప్రసాదించే దేవత. గణపతి తల్లి పార్వతీదేవి. ఆమె శక్తి స్వరూపం. ఆమె వల్లే ఈ ప్రపంచం మొత్తం కదులుతోంది. గణపతి తండ్రి శివుడు. ఆయన పరమేశ్వరుడు. ఎవరు తలిచినా శుభాలను కురిపించే దేవుడు. ఈ శ్లోకంలో గణపతి కుటుంబం అంతా ఉన్నారు. అందుకే దీన్ని చెప్పుకుంటే గణపతితో పాటు ఆయన తల్లిదండ్రులు, మేనత్త, మేనమామ అందరి ఆశీస్సులు మనకు దొరుకుతాయి. ఈ శ్లోకం ఎందుకు పవిత్రమైనదంటే ఇది శ్రీకారంతో మొదలవుతుంది. శ్రీకారం అంటే శుభం, సంపద, ఆనందం. ఈ శ్లోకం చెప్పుకుంటే మన పనులన్నీ సజావుగా జరుగుతాయి. విద్యార్థులైతే చదువులో బాగా రాణిస్తారు. పెద్దలైతే వ్యాపారంలో, ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ఈ శ్లోకం ఒక్కసారి మనసులో నాటుకుంటే దాని శక్తిని మీరే అనుభవిస్తారు. ఇప్పుడు గణపతిని ఎలా పూజించాలో చూద్దాం. గణపతి పూజ చాలా సులభం. దీనికి పెద్ద ఖర్చు అవసరం లేదు. కొన్ని గరిక ఆకులు తీసుకోండి. దగ్గరలోని గణపతి గుడికి వెళ్ళండి, లేదా ఇంట్లో గణపతి విగ్రహం ఉంటే దాని ముందు కూర్చోండి. ఆ గరిక ఆకులను గణపతికి సమర్పించండి. ఈ శ్లోకాన్ని 3 లేదా 5 సార్లు చెప్పుకోండి. గణపతి చాలా సంతోషిస్తాడు. గరిక ఆకులతో పూజ చేస్తే ఆయన మీ దారిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు. మీరు ఏ పని చేసినా సులభంగా పూర్తవుతుంది. గణపతి పూజలో గరిక ఆకులు ఎందుకు ముఖ్యమంటే అవి ఆయనకు ఇష్టమైనవి. 2 గరిక ఆకులు లేదా దూర్వా అని పిలిచే ఆకులతో పూజ చేస్తే సంపద, సౌభాగ్యం వస్తాయి. గణపతికి ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు చాలా ఇష్టం. ఇంట్లో ఈ స్వీట్లు తయారు చేసి ఆయనకు నైవేద్యంగా పెడితే ఆయన మనసు కరిగిపోతుంది. ఇతర దేవుళ్లకు నైవేద్యం పెడితే ఆ ఆహారాన్ని తిన్నట్లు ఊహించుకుంటాం. కానీ గణపతి మాత్రం మనం పెట్టిన ఉండ్రాళ్లను, కుడుములను ఆనందంగా స్వీకరిస్తాడు. ఆ తరువాత మనకు ఆశీస్సులు కురిపిస్తాడు. గణపతిని పూజించటం వల్ల ఏం జరుగుతుందంటే మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మనసు చురుకుగా మారుతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏ పని మొదలు పెట్టినా అడ్డంకులు రాకుండా గణపతి కాపాడుతాడు. ఆయన ఆర్తత్రాణ పరాయణుడు, అంటే భక్తుల కష్టాలను వెంటనే తీర్చే దేవుడు. ఇతర దేవుళ్ళు కొంచెం పరీక్షించవచ్చు, కానీ గణపతి మాత్రం మనం పిలిచిన వెంటనే సహాయం చేస్తాడు. గణపతి పూజకి పెద్ద తామరాకులు, ఖరీదైన వస్తువులు అవసరం లేదు. ఒక గరిక ఆకు, ఒక చిటికెడు గంధం, ఒక చిన్న ఉండ్రాయి చాలు. ఈ చిన్న పూజతో ఆయన మనల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతాడు. రోజు ఉదయం లేదా సాయంత్రం ఈ శ్లోకం చెప్పుకొని గరిక ఆకులతో పూజ చేస్తే మీ జీవితంలో శుభాలు కురుస్తాయి. పనులన్నీ సులభంగా జరుగుతాయి. విద్యార్థులకు చదువులో మంచి మార్కులు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఇప్పుడు మరొకసారి ఆ శ్లోకాన్ని మళ్ళీ చెప్పుకుందాం. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవో తం వందే కుంజరాననః. ఈ శ్లోకం మీ మనసులో మననం చేసుకోండి. రోజు ఒక్కసారైనా చెప్పుకోండి. గణపతి గుడికి వెళ్ళి గరిక ఆకులు సమర్పించండి. ఆయన మీ కోరికలన్నీ తీరుస్తాడు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.